ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మన ఆత్మ సంబంధంగా ఉండాలని, మా తోబుట్టువులని బంధువుల్ని కూడా పరలోక రాజ్య వారసులుగా నడిపించాలని, మా సొంత రక్షణని కూడా మేము కాపాడుకుంటూ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ ఉండాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మని మాకిచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. కాబట్టి మేము ఎంచ దినాల్లో ఎలా ప్రార్థించాలి అనే విషయం తెలుసుకునేటట్లుగా మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్య భాగములో నుండి మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా నిన్ను అంగీకరించిన మా జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ప్రార్థన ఎలా ఉండాలో అనే విషయాలు గ్రహించుకునేట్లుగా మాకు వివరించమని ప్రార్థిస్తున్నాను. నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని, వినే ప్రతి వారికి మేలు కలగాలి, మా అందరి ద్వారా అనేకులకి రక్షణ కలగాలి, నీకు మహిమ కలగాలి. నీవే మాట్లాడమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సోదరుడా సోదరి, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. బైబిల్ చదవటం, లేకపోతే పాటలు పాడటం, కానుకలు ఇవ్వటం ఏదో చేస్తున్నాం. తప్పు అని నేను అనను. వాటన్నిటికంటే ప్రాముఖ్యం ప్రార్థన అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభువుని అంగీకరించిన మనందరి జీవితాల్లో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో గ్రహిస్తే ప్రభు సంతోషిస్తారు. గ్రహించకపోతే ఆయన ఏం చేయలేరు. మీరు జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పారు, మీరు వేషధారులాగా ప్రార్థన చేయొద్దు అని. అన్యజనులాగా ప్రార్థన చేయొద్దు అని. రహస్యంగా వినే తండ్రి అంగీకరించేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. ఆ సమయంలో శిష్యులు ప్రభువుని అడిగారు, ఎట్లా ప్రార్థన చేయాలయ్యా? వేషధారులు అన్నావు, అన్యులన్నావు, ఏదో గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యంగా చూసే తండ్రికి ప్రార్థన చేయాలన్నావు, అప్పుడు ఆయన ఇస్తాడన్నావు, ఎలా చేయాలి అని కూడా అడిగారండి శిష్యులు. అయితే అప్పుడు యేసు ప్రభు చెప్పారు కొన్ని మాటలు.
ఇలా 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 చేయండి అని. తర్వాత ప్రభు, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మీకు ప్రయోజనం కలిగేటట్లుగా సత్యస్వరూపగా ఆత్మను నేను మీ యొద్దకు పంపుతున్నాను. లోకంలో ఉన్నప్పుడేమో అలా చేయండి అని కొన్ని విషయాలు చెప్పారు. ఆయన చనిపోయి పరలోకం వెళ్ళే సందర్భంలో ఇలా చెప్పారు, నేను వెళ్తున్నాను, ఇప్పుడంటే అనేక విషయాలు ముఖాముఖిగా మీతో మాట్లాడా, మీకు చెప్పా. అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు అనాథలుగా ఉండరు, మీరు అనాథలుగా ఉండరు. కాబట్టి మీకు ప్రయోజనం కలిగేటట్లుగా సత్యస్వరూపుగా ఆత్మను మీ యొద్దకు పంపుతున్నాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, ఆదరిస్తాడు. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి ఒప్పిస్తాడు. సంభవింపబో సంగతులు తెలియచేస్తాడు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మీకు తెలీదు. ఆ ఆత్మ తానే మీ పక్షముగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నారు యోహాను గారి ద్వారా. ఏమని? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఇస్తాడు అని. ప్రార్థనలో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులు తెలుసుకోవాలి. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది చేసిన ప్రార్థనలు ఉన్నాయి. యేసు ప్రభు చేసిన ప్రార్థన ఉంది. ఎలా చేయాలి? మన ఇష్టమా? మనకు తోచిందా? మనకు నచ్చిందా? కాదు. దయచేసి తెలుసుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. యేసు ప్రభువుని అంగీకరించక ముందు నాకు ఈ విషయం తెలియదండి. నాకు తెలిసిందల్లా ఒకటే, అయ్యా పరీక్షలు వస్తే నేను పాస్ అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, నేను అనుకునే జరగాలి. మంచిగా చెడా అవన్నీ నాకు అక్కర్లా, అది తెలిస్తేగా. మంచిదో చెడుదో మనకు తెలిస్తేగా. కాబట్టి అలా ఉండేది నా భక్తి. నేను అడిగాను నువ్వు అంతే. అది నాకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, భవిష్యత్తులో నేను ఏమవుతాను నాకు తెలిస్తేనే అవన్నీ
అర్థమైందా అండి? ఏయో రోజులు గడిచిపోతున్నాయి, చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, ప్రమోషన్ కోసం పరీక్షలు రాశాను, 4-5 సార్లు రాశాను. 85లో మరలా నేను ప్రమోషన్ కోసం అప్లై చేశాను. ఒక రోజున నేను ఫిరంగిపురం వెళ్ళాను. అప్పుడు రాత్రిపూట భోజనం చేసి బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకొని వచ్చి పడుకున్నాను. మా అక్క ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా నీ చిత్తమైతే నాకు ఈ సహాయం చెయ్యి అని. లోపలే సహాయమో నాకు తెలీదు, నీ చిత్తమైతే నాకు ఈ సహాయం చెయ్యి అని ప్రార్థనలో ఒక మాట నా చెవిలోకి వచ్చిందండి. అప్పుడు నాకు అర్థమైంది, అంతకుముందు నేను కూడా ప్రమోషన్ కోసం జేటీఓ కావాలని, ఫోన్ ఇన్స్పెక్టర్ కావాలని రాసే పరీక్షలు. ఇప్పుడు కూడా అప్లై చేస్తున్న ఫోన్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ కోసం. ఆ రోజు ఆ మాట విన్నా, నీ చిత్తమైతే అని. అప్పుడు నేను అడిగాను, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఈ ప్రమోషన్ ఇయ్యి. ప్రభువు స్తోత్రం. ఏమని అడిగాను? అంతకుముందు నాకు ఇయ్యి. ఇప్పుడు పద్ధతి తెలుసుకున్నా, ఆ పద్ధతిలోకి వచ్చా. మీరెన్నో వింటున్నారు, ఆయన పద్ధతిలోకి వచ్చారా? ఆయన పద్ధతిలోకి వచ్చారా? ఆ రోజు అడుగుతాడు. దయచేసి తెలుసుకుందామండి. నీ చిత్తమైతే నాకు ఈ ప్రమోషన్ ఇవ్వు అని ఆ రోజు నుంచి ప్రార్థన చేయటం, తర్వాత పరీక్షలు రాయటం అయిపోయిందండి. 85వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు రాత్రి సుమారు 8 దాటిన తర్వాత నాతో పాటు ఎగ్జామ్స్ రాశాడు ఒక అతను, మా ఫ్రెండ్. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడండి. డిఎస్ఆర్ నీకు ప్రమోషన్ వచ్చిందిరా, ఎగ్జామ్లో పాస్ అయ్యావు, సెలెక్ట్ అయ్యావురా అన్నాడండి. హల్లెలూయా. తెల్లారి 31వ తారీఖు నాకు ఒక్క సెలవు ఉందని చెప్పేసేసి సెలవు పెట్టున్నా. ఈ విషయం తెలిసిన తర్వాత సంతోషం. ఆ సంతోషంలో ఏం చేస్తావు? నాకు ప్రభువు తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆ సంతోషంలో నేను నా భార్య సెకండ్ షో సినిమాకి వెళ్ళామండి. మీరు వెళ్ళరులే, వెళ్తారా? తెల్లారి ఫిరంగిపురం వెళ్ళిపోయానండి. సెలవు పెట్టాను కదా, మా అక్కతో చెప్పా. మా అక్కతో, అక్క నాకు ప్రమోషన్ వచ్చింది, టెలిఫోన్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని. తర్వాత తెలిసిన భక్తి, నీ చిత్తమైతే నాకు ఈ ప్రమోషన్ ఇవ్వని చెప్పి ప్రార్థన చేశాం కదా. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మా ఊర్లో ఏదైనా అనుకున్నది జరిగితే
చర్చికి వెళ్ళి మైనపత్తులు ఇవ్వటమో, కొండెక్కి మైనపత్తులు ముట్టించటమో నాకు తెలిసింది. అప్పట్లో నేను మా హెడ్ మాస్టర్ గారు అబ్బాయి ఇద్దరం కొండెక్కామండి. కొండెక్కి కొన్ని మైనపత్తులు తీసుకెళ్ళి ముట్టించామండి. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, అలుపు వచ్చింది. కాసిన తినుబండారాలు, బఠానీలు ఇట్లాంటివి తీసుకొని, కాసిన మంచినీళ్ళు తీసుకెళ్ళి, సిగరెట్లు తీసుకెళ్ళి, ప్యాకాట ముక్కలు కూడా తీసుకెళ్ళి కాసేపు ప్యాకాట ఆడుకుందామని మైనపత్తులు ముట్టించానుగా. ఆ భక్తి అయిపోయింది. ఇక భక్తి ఏంటి? ప్యాకాట ఆడటం, సిగరెట్లు కాల్చడం ఆ బొమ్మ ముందే. అదండి నాకు తెలిసిన భక్తి. తర్వాత అసలు విషయం ఏంటో మారు మనస్సు పొందిన తర్వాత దేవుడు తెలియచేశాడండి. హల్లెలూయా. ఏదో అడిగాం, అయిపోయింది. ఏదో చేశాం. అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అర్థమైతేగా. అప్పుడు 86లో ప్రభువుని అంగీకరించిన తర్వాత అది ఎంత తప్పో తెలుసుకున్నానండి. ఎలా చేయాలో తెలుసుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువుని అడిగేది నేను ఒకటే, ప్రభువా నీ చిత్తాన్ని నాకు తెలియచేయి, నీ చిత్త ప్రకారం చేయటం నాకు నేర్పు. నాకు ఇష్టమైన పద్ధతులు, మనుషులకు ఇష్టమైన పద్ధతులు ఇక నేను చేయకూడదు. అదండి ప్రార్థన దేవుడు నాకు నేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభువా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే తెలుసుకుందామండి. దేవుడు ప్రేమమయుడు, జాలి, కనికరం, దయ, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, క్షమించడం ఎన్ని కలిగిన వాడే. అదే సమయంలో నేనైనా మీరైనా మరొకళ్ళైనా తెలుసుకోవాలి నీ చిత్తం. ఈ విశ్వాస జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో అయినా అధైర్యపడలా. అనుమానం రానివ్వల. ఎందుకు నాకు ఆయన పేరు పెట్టాడు ఇద్దరి ద్వారా, అబ్రహాము అని. ఏం చేశాడంటే అబ్రహాము సందేహించలేదంట, విశ్వాసం ఉంచాడంట, నమ్మాడంట, బలం పొందాడంట, ఆశీర్వదించబడ్డాడట, దేవునికి స్నేహితుడిగా ఎన్ని పరిస్థితుల ద్వారా నడిపించాడో దేవుడు. హల్లెలూయా. ప్రభువా నేను, వీళ్ళు, ఇంకెవరైనా సరే నీ చిత్తం అంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా మనం కూడా ప్రార్థన చేస్తాం. పిల్లలకి అయ్యేవి వస్తాయి, లోపలే ఉంటుంది. చూసుకో, నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా? లేదని చెప్పి దమ్ముందా మనకి? ఎందుకంటే లోపల దానికి బాగా తెలుసు. పైకి అలాగిలాగన్నా జాగ్రత్త.
నాకు నేర్పించింది అదండి. హృదయ పరిశోధకుడు, పాతాళం అగాధ కూపం బాగా తెలుసు, కనబడతాయి. హృదయం కనపడదా? మన హృదయంలో ఎంత అతిశయం ఉందో, గర్వం ఉందో, అహంకారం ఉందో, కోపం ఉందో. ఒక్క మాట అంటేనే చిచ్చుబుడ్లాగా తుస్సుమని వచ్చేస్తుందండి కోపం. కనపడదా దేవునికి? తెలీదా దేవునికి? జాగ్రత్త. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అదే అడగాలి. అయ్యా, నా హృదయంలో ఏముందో నాకే తెలియదు అయ్యా, నా హృదయంలో ఏముందో నాకే తెలియదు అయ్యా, క్షమించయ్యా అడుగుతా. నిషిద్ధమైనది కానీ, అసహ్యమైనది కానీ, అపవిత్రమైనది కానీ నాలో తల నుంచి పాదం వరకు ఎక్కడా ఉండకూడదు చెప్పాడు. మనలో ఆయన సంచరిస్తూ ఉంటాడట. నిషిద్ధమైనది ఏదైనా ఉంటే విడిచిపెట్టిపోతాడంట. వాక్యంలో ఉన్నది. కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? నేను ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువా, నాకు నేర్పించు. నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే నా బతుకు బస్ స్టాండే. నాలో ఉండు, నన్ను నడిపించు. ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, లోకమంతా ఏకమైన నువ్వు ఉంటే చాలు ప్రభువా. నాకు నేర్పించిన విధానం అండి. లోపల ఏదో పెట్టుకుని దేవుడు మేలు చేసేవాడు కాబట్టి చేస్తే ఇంకా నా వల్ల జరిగిందని మనకు ఒక్కొక్కడికి ఎంత ఉందో జాగ్రత్త. అదే కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి, జరుగుతున్న వాటిని బట్టి నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా ఉండేటట్లుగా నా శరీరములోనే ఒక ముళ్ళు సాతాను దూతని శరీరములోనే ఉంచాడటండి. దానికోసం ఆయన ప్రార్థన చేశాడంట. అయ్యా, ఈ ముళ్ళుని తీసేయ్యా, ఈ సాతాను దూతని తీసేసేయ్యా అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడంట, నా కృప నీకు చాలు, నువ్వు అలాగుండు. లోపల ఉంచుతాడు. ఎందుకు? మనం ఎక్కడ గర్విస్తామో, అతిశయిస్తామో, అహంకారం కలిగి ఉంటామో, ఇదంతా నా వలననే. జాగ్రత్త సోదరుడా, సోదరి. వాడు ఎప్పుడా దొరుకుతారు, ఎప్పుడు పడేద్దామా అని 24 గంటలు చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త పడదాం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువా, నిన్ను అంగీకరించిన నేను, నా చిత్తం కాదు, మనుష్యుల చిత్తం కూడా కాదు, నీ చిత్తమే. ఎన్ని పరిస్థితుల్లో ఎంతమంది ఎన్ని అడిగారో వాళ్ళందరితో నేను చెప్పిన మాట ఒకటే,
నిలబడి చూడండి దేవుడు ఏం చేస్తాడో అదే అన్నాడు. చూడండి దేవుడు ఏం చేస్తాడో తెలుసుకోండి. హన్నానే కానీ ఇది చేస్తాను అది చేస్తాను అని ఏనాడు అనుకోలేదండి. జాగ్రత్త పడదాం. అయితే దేవుడు మాత్రం ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, ఏమి చేయాలో కూడా తెలుసు. 2006 సంవత్సరంలో వచ్చింది పెద్ద ప్రతికూలత. ఓబులాడిపాలెం రావటానికే ఆటంకం కలిగింది. జూన్ మాసంలో, జూన్ నుంచి డిసెంబర్ దాకా ఓబులాడిపాలెం రాలేదండి. ఓబులాడిపాలెం నుంచే కొంతమంది గుంటూరు వచ్చారు. 2007 సంవత్సరంలో మా బావగారు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అడిగారు, మరి మేము ఛార్జీలు పెట్టుకొని కూడా రావాలంటే కష్టంగా ఉంటుందండి అని. అప్పుడు అన్నాను, ప్రార్థన చేయండి, ఏదైనా ఇల్లు అద్దెకు దొరికితే వస్తాము దేవుని చిత్తమైతే అని. ఎవ్వరు ఇవ్వమన్నారట అద్దెకి ప్రార్థన కంటే. అప్పుడు ఆదయ్య గారు మా ఇంట్లో జరిపించండి అన్నారండి. ప్రభుకు స్తోత్రం. అట్లా 2007 సంవత్సరం జనవరి నెలలో మా బావగారు చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో చిన్నగా ప్రార్థన చేయటం ప్రారంభింపచేశాడు దేవుడు. తర్వాత నాకు బైపాస్ సర్జరీ జరిగిందండి. జనవరిలో ప్రారంభమైతే మార్చిలో బైపాస్ సర్జరీ జరిగింది. ఆటంకాలు రావనుకుంటున్నారా? అభ్యంతరాలు రావనుకుంటున్నారా? అయినా ధైర్యపడలా. నేను ఫిరంగిపురంలో ఉండాల్సి వచ్చింది. అప్పుడు సుమారు 3 నెలలు ఫిరంగిపురంలోనే ఉన్నా. మా అక్కయ్య వచ్చేది ఇక్కడికి ప్రార్థనని జరిపించడానికి. తర్వాత దేవుడిచ్చిన కృపను బట్టి నేను మా మిస్సెస్ ఇద్దరు వచ్చేవాళ్ళం. అప్పుడు నాగేశ్వరమ్మ గారింటి పక్కన ఒక ఇల్లు అమ్మకానికి ఉంది అని అన్నాడు. వచ్చాను, చెప్పాను, భయానో కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అన్నారు, మీరు అది కొంటున్నారని చెప్పేసి మాకు తెలిసిందండి, దానికి దారి స్థలం లేదు, మేము ఇవ్వం అన్నారు. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి వాళ్ళతో చెప్పాను, మరి మీరు చెప్పండి, దారి స్థలం మేము ఇవ్వం అన్నారు, వెనకోళ్ళు మీకు ఇవ్వమన్నారు, ఎట్లా రావాలి? పక్కనోళ్ళు ఇవ్వమన్నారు, ఎట్లా రావాలి? సరేనండి, మీ భయాన్ని మీరు తీసుకోండి అని ఇచ్చేసారండి. జరుగుతూ ఉంది. 2008 సంవత్సరంలో ఇక్కడ స్థలం విషయం తెలిసింది. ఈలోపు కొంతమంది కామెంట్లు, వాళ్ళకి ఎవరున్నారు ఇక్కడ? వాళ్ళు మందిరం కట్టిస్తారా?
వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? మేమేం చేయలేమండి, మాదేమీ లేదు, మాకెవ్వరు లేరు, మాకున్నదల్లా యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఆ రోజైనా ఈ రోజైనా ఆయనను బట్టి ధైర్యం ఉంటే చెప్పండి హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలుసా? సరే ఈ స్థలం అన్నారు, అక్కను కూడా పిలిచారు, చూసాం, అనుకున్నాం కొందామని. ఈలోపు ఇంకోళ్ళు వచ్చారట, ఈ స్థలం మేము కొంటామని. వాళ్ళు అన్నారట, ఫలానా వాళ్ళు అడిగారు, మేము అమ్మితే వాడకి అమ్ముతాం, మీకు అమ్మమన్నారట. ప్రభుకి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? సరే మాట్లాడాం, కొనిపించాడు. ఎట్లా కట్టాలి మందిరం? రకరకాల ప్రశ్నలు. పాక వేస్తారా, రేకులు షెడ్ వేస్తారా, ఎట్లా కడతారు? ఒక్కటే మాట చెప్పారు, చూడండి ప్రభు వైపు, ఆయన ఎలాగంటే అలా. కొంతమంది ఉన్నారు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి వ్యర్థం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది మా ధనాన్ని బట్టి కాదు, మా జ్ఞానాన్ని బట్టి కాదు, మా బలాన్ని బట్టి కాదు, మాకున్న దేన్ని బట్టి కాదు. ఒక్కటే నా ఆశ, నేను పొందిన రక్షణ కొంతమంది పొందాలి అని 94 అక్టోబర్ 4 నుంచి ఈ గ్రామానికి నడిపించాడు ప్రభు. 2008 సంవత్సరంలో ఈ స్థలం కొనిపెట్టాడు ప్రభు. మే నెలలో ప్రారంభం చేయించాడు కన్స్ట్రక్షన్. అందరూ ఫిరింగ్పురంలో వాళ్ళు, ఇక్కడ తెలిసిన వాళ్ళు అందరూ ఎట్లా చూడండి. ఒక్కటే ఒక దేవుని సేవకుడు చెప్పిన మాట, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని వద్ద నుంచి గొప్ప కార్యాలు కనిపెట్టు. ఇప్పుడు నా కొరక, నీ కొరక, దేవుని కొరక, మన పిల్లల కొరక, ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? నా ఆశ ఒకటి, దేవుని కొరకు. 2 వారాల క్రితం ధ్యానం చేసుకున్నట్లు గుర్తు. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు లేదా ప్రభు కొరకు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారులయుండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. నాకు వాక్యం నుండి కావాల్సింది. ఇప్పుడు ఆసక్తి తగ్గిందా, పెరిగిందా, కనీసం ఉన్నదా? సైతాన్ ఏం చేస్తున్నాడో తెలుసా? జాగ్రత్త, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. అర్థం చేసుకుందాం.
నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం. మన వాళ్ళను కొందరినైనా ప్రభు దగ్గర నడిపిద్దాం, పరలోకానికి చేరేలాగా జీవిద్దాం. ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా, ఎన్ని పరిస్థితుల్లో. కాబట్టి ఏం చేయాలి? ఎలాగుండాలి? మొన్న విన్నా, కొందరు మనుషులు నలుగురు చేత ఒక పక్షవాయువు రోగిని యేసు ప్రభు కపెర్నహూములో ఒక ఇంట్లో వాక్యం చెప్తుండగా పరుపుతోనే దించారని. అక్కడ వారి విశ్వాసమును చూచి ప్రభు అన్నారట, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని. తర్వాత అక్కడేళ్ళేదో అనుకున్నారట. యేసు ప్రభుతో చెప్పాడు. తర్వాత అన్నాడు, ఆ పక్షవాయువు రోగిని చూసి, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడండి. అంటే అప్పుడు ఏం చేశాడంట? ఇదేంటయ్యా, నేను పక్షవాయు రోగిని కదయ్యా, నేను ఎట్లా నడుస్తానయ్యా? ఇప్పుడు పరుపు మీద నన్ను మోసుకొచ్చారు కదయ్యా, ఇదంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదయ్యా, ఇట్లా దించారు కదయ్యా, నన్ను ఇంటికి వెళ్ళమంటున్నావు ఏంటయ్యా, పరిపెత్తుకుని పొమ్మంటున్నావు ఏంటయ్యా అన్నాడా? కారణం వీళ్ళల్లో ఉన్న విశ్వాసం అతనిలోకి వచ్చింది. అది మనకు తెలుసా? ప్రభు, మాలో ఉన్న విశ్వాసం మా ఇంట్లో వాళ్ళకి, నా తోబుట్టులకి, నా బంధువులకి కలిగించు. చేయడాయన చేత కదా ఆయనకి. మా లోపల ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతుందో ఆయనకి బాధ కలిగించేది, ఆయనకు దుఃఖం కలిగించేది. దయచేసి అట్లా ఉండద్దు. అదే దావీదు మహారాజు అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యముంచిన యెడల ఆయన నా మనవి ఆలకించడు అని. తెలుసా? పాపమును లక్ష్యముంచితేనే ఇంకా చేయలా వినడంట. మరి చేస్తున్నా అనుకొని నా వల్లే అని నష్టపోవద్దు. జాగ్రత్త పడదాం. ప్రభు, ఈ రోజున ఎలా ఉన్నా నిన్ను అంగీకరించా. ఇప్పుడు నన్ను చూస్తే ఇతరులు ఏమనుకుంటారు? ఏమైనా మార్పు వచ్చిందంటారా? అది కూడా ఎట్లాంటి మార్పు వచ్చింది? కొద్ది రోజులు మార్పా, కొద్ది నెలల మార్పా, శాశ్వతమైన మార్పా? అర్థం చేసుకుందామండి. అదే చెప్తాడు ప్రసంగిలో, కార్యారంభము కంటే కార్యాంతము అది. అప్పటిదాకా ఎన్ని వస్తాయో విడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో
మన ద్వారా మన ఇరుగు పొరుగు వారికి కూడా, మరి దానికి అంత ఎన్ని సంవత్సరాలు అర్థమైందా? ఎన్ని సంవత్సరాలు తెలీదు. అప్పటిదాకా మనకి యేసుప్రభు లక్షణాలు ఉన్నాయా? ఆయన స్వరూప్యములోకి మార్చబడ్డామా? అదే పౌలు గారు చెప్తారు ఎఫెసీ పత్రికలో, క్రీస్తు స్వరూప్యము మీలో ఏర్పడినంత వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూప్యం. జాగ్రత్త పడదామండి అంటున్నాడు. ఆయన చిత్తానుసారముగా మొదటి నుంచి దేవుడు నాకు నేర్పించింది అది. ఎవరైనా ఏమైనా అడిగితే నేను ఇచ్చే సమాధానం అదే, దేవుని చిత్తమైతే అని అంట. దేవుని చిత్తమైతే, అంతేగాని తొందరపడి మాట్లాడకూడదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఇంకా ఈ విశ్వాస జీవితం ఎలాంటిదంటే కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాము లాంటిది. ఆషామాషి కాదు. ప్రతి క్షణం పోరాటమే, యుద్ధమే. కాబట్టి నేర్చుకుందాం. ప్రభువా నీ చిత్తం. చూడండి, రాజులు మొదటి గ్రంథంలో, రాజులు మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 21వ వచనం, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యండి. వారు వాటిలో ఒక దాన్ని కోరుకొని దాని తుణుకులుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ
ఆ మాట మంచిది. హల్లెలూయా. చూడండి ఎంత సవాలుకరంగా ఉంటుందో. మీరు ఎన్నాళ్ళ మట్టుకో రెండు తలంపుల మధ్య యెహోవా దేవుడైతే ఆయన్ని, బయలు దేవుడైతే ఆయన్ని, దానికి ఒక అవకాశం. యెహోవా పక్షంగా నేనున్నా, బయలు పక్షంగా 450 మంది ఉన్నారు. 2 ఎద్దులను తీసుకురండి, ఒక ఎద్దు వాళ్ళకి, 2వ ఎద్దు నేను. ముక్కలు ముక్కలుగా చేసి కట్టెలను పేర్చి ఆ కట్టెల మీద ఈ ఎద్దు ముక్కలను ఉంచాలి. కింద నిప్పు పెట్టకూడదు, ప్రార్థన చేయాలి. ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్నిని కుమ్మరించి ఈ కట్టెలని, ఈ ఎద్దు మాంసాన్ని కాల్చివేస్తాడో ఆయనే దేవుడని తెలుసుకుందాం అన్నాడండి. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారు? మంచిది, ఇలా చేద్దామన్నారు. తర్వాత అన్నాడు, మీరు 450 మంది ఉన్నారు కాబట్టి ముందు ఛాన్స్ మీకే. ఎప్పుడైనా ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు మనం కోరుకోకూడదు. మొదటి ప్రిఫరెన్స్ మనం కోరుకోకూడదు, ఎదుటి వాళ్ళకే ఇవ్వాలి. ఇది ఆది కాండంలో అబ్రహాము దగ్గర నుంచే ప్రారంభమైంది. అబ్రహాము, లోతు ఇద్దరికి తేడా వచ్చింది వాళ్ళ కాపురుల ద్వారా. అప్పుడు అబ్రాము లోతుతో అన్నాడు, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా. ముందు ఛాన్స్ ఎవరికి? లోతుకి. ఇక్కడ ఏలియా ఎవరికి? వాళ్ళకి. మన ఎవరికి? నాకే కాదా? ముందు నేనే చెప్దామా? నీకేది కావాలంటే ముందు నీ ఇష్టం అంటావా? మనం మీకేది కావాలని కాబట్టి నాకు ఇది అంటామా? చెప్పండి. వాక్యంలో ఉన్నా మనం తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకో, తెలుసున్న జీవితే జాగ్రత్త. ఏలియా అన్నాడు, ముందు ఛాన్స్ మీకే. ఇక వాళ్ళు కట్టెలు పేర్చారు, ఎద్దుని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టారు. ఇక చేస్తున్నారండి, బయలా 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 బయలా. ఎంతమంది ఉన్నారో ఇక్కడ? 450 మంది ప్రవక్తలు కదా. ఏ పేరు పెట్టి ఎదురు చేస్తున్నారు? అప్పుడు ఏలియా గారు అన్నారు, దూరంగా ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఒకడు వినపడలేదేమో అనేసరికి వాళ్ళకి ఇంకా కోపం వచ్చి తమ శరీరాన్ని కోసుకుంటున్నారండి. రక్తం కారుతుందండి. అయినా కూడా ప్రత్యుత్తరం ఇచ్చిన వాళ్ళు లేరు. అస్తమయ నైవేద్య సమయమున హఠిక సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు ఏలియా గారు అక్కడ ఉన్నోళ్ళందరినీ, ఇప్పటివరకు ఛాన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు రండి అని. ఇంకొకటి గమనించండి, ఆయన చిత్తానుసారంగా మనం అడిగేటప్పుడు కూడా
కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. ఏలియా ఏం చేశాడంట? నంబర్ 1, పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని తిరిగి కట్టాడటండి. నువ్వు నేను ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడట. అది కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ బలిపీఠాన్ని కట్టాడటండి. నువ్వు కూడా నేను కూడా దేవుని చిత్తమే, ఎక్కడ మనం పడిపోకూడదు. ఏ శరీరాశకో, నేత్రాశకో, జీవపు డంబానికో, స్వార్థానికో, ధనాపేక్షకో, అసూయకో, ఈర్ష్యకో, స్వనీతికో దేనికి పడిపోకూడదు. వాడేసే బాణాలన్నీ అయ్యి. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. తర్వాత దానిని బాగు చేశాడు. ఇల్లు కట్టిస్తున్నారండి, గోడలు కడుతున్నారు. కడుతూ కట్టే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొంత కట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు అని చూసారా? చూస్తుంటారు కానీ గమనించరు. చీపురు తీసుకొని ఇట్టా తెలుసా? ఎందుకని? ఎక్కడ ఎగుడు దిగుళ్ళు ఉందో, ఎక్కడ సరిగా లేదో, మనకట్లా ఎగుడు దిగుళ్ళు మనకేమైనా కనపడతాయా? బాగు చేసుకోవడం మనకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చినా తెలుసా? బాగు చేసేటట్టండి. చూడండి 18వ అధ్యాయంలో ఏలియా 30వ వచనంలో, క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, తర్వాత యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి బాగు చేసుకున్నామా? ఇల్లు కట్టించామండి, అన్నీ అయిపోయినాయండి. అలాగ వచ్చేస్తాం ఇంట్లోకి, ఏం చేస్తాం? శుభ్రంగా కడుక్కొని చిమ్ముకొని బాగు చేసుకొని, అది తెలుసా? మరి తెలుసా మనకిది? జాగ్రత్త. ఆయన చిత్తమే. ఎన్ని చేయాలో తెలుసుకుందాం, నేర్చుకుందాం, చచ్చేదాకా దాన్ని కొనసాగిద్దాం. ఏదో ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరమో, లేదా కొన్ని సంవత్సరాలు కాదు. బాగు చేశాడంట, 12 రాళ్ళు తీసుకున్నాడంట, బలిపీఠాన్ని కట్టించాడట. ఇప్పుడు మనం కట్టించామా, పడగొట్టామా?
పక్కన కట్టిస్తున్నారు కదండి. ఎంత కష్టపడుతున్నారు? కట్టించడం ఎంత కష్టమో తెలుసా? పడగొట్టడం ఏముంది, ఫినిష్. ఒక్క రోజులో నేలమట్టం అయిపోద్ది. పడగొట్టేవాడు వాడు ఉన్నాడు, కట్టేను ఈయన ఉన్నాడు. ఇప్పుడు మనం కట్టడమా పడగొట్టడమా? మీ ఇల్లు పడగొట్టాలా? మాకు ఫోన్ చేయండి, తీసుకొస్తాం. ప్రొక్లైనర్లని వాటిని వీటిని తెచ్చి తెల్లారేటప్పటికల్లా నేలమట్టం చేస్తాం. మీ ఇష్టం. బాగు చేయాలి, కట్టుకోవాలి, ఆయన చిత్తం జరగాలంటే. నెంబర్ 3 ఏం చేశాడంట? దాని చుట్టూ 2 మానికలు గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడంట. లోతుగా. ఎంత లోతుగా? ప్రత్యేకించబడాలి, ప్రత్యేకించబడాలి. పేతురుతో అన్నాడు, పేతురు నీ ధోనిని లోతుగా నడిపించు అని. ఇంకో సందర్భంలో చెప్పాడు, నా దగ్గరకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేసిన వాడు లోతుగా తవ్వి. ఎంత లోతు? హెచ్కల్లో చెప్తాడు, చీలమండల లోతు, మోకాలు లోతు, మొల లోతు, దాటలేనంత లోతు. ఇప్పుడు ఏ లోతు నువ్వు? ఏ లోతు? అర్థం చేసుకుందాం. బాగు చేశాడు, కట్టించాడు, లోతుగా కందకం తీపిచ్చాడు అంటే ప్రత్యేకించుకున్నాడు. తర్వాత కట్టెలను క్రమముగా పేర్చి, కట్టెలను ఆ బలిపీఠం మీద క్రమముగా పేర్చి. ఇప్పుడు మనకు క్రమం ఉందా? క్రమం ఉందా? ఈ రోజుల్లో అది ఉండట్లా, అది ఉండట్లా. కొంచెం తెలిసేసరికే అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్తారో తెలియట్లా. యేసు ప్రభు అన్నాడు, అక్రమము చేయువారులారా అని. క్రమం ఉంటే అర్థమవుతుంది. అక్రమంలోకి వస్తే వాళ్ళకి అర్థం కాదు, వచ్చే వాళ్ళకి అర్థం కాదు. మనకి నాలుగుందిగా, ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పి మభ్యపెట్టి ఎక్కడికి వెళ్తామో తెలియదు. జాగ్రత్త. 2 మానికలు గింజలు పట్టేంత లోతుగా కందకం తవ్వించాడట. తర్వాత కట్టెలను క్రమముగా పేర్చాడట. ఆయన చిత్తంలో ఎన్ని ఉండాలి? క్రమం ఉందా? జాగ్రత్త. తర్వాత 4 తొట్ల నిండా నీళ్లు నింపమన్నాడట. ఆ తొట్లు ఎట్లాంటివో తెలియదు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెండ్లి విందులో 6 రాతి బాణలు ఉన్నాయట. 2 3 తూములు పట్టే 6 రాతి బాణలు. ఇక్కడ 4 తొట్లు అంటండి. 4 తొట్లు. ఆ తొట్లు ఎంత లోతో, ఎంత పొడవో, ఎంత వెడల్పో తెలీదు. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా
2వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడండి. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నాడండి. ఈరోజు కూడా జీవజలముల ఊటను వదిలిపెట్టేస్తున్నారు. బద్దలైన తొట్లున్నాయిగా, ఆ తొట్లని జాగ్రత్త. ఇక్కడ ఏలియా 4 తొట్లు అన్నాడు. మరి బద్దలయో ఏదో తెలియదు. నిండుగా నీళ్లు నింపాడంట. నింపి ఏం చేశాడంట, ఆ కట్టెల మీద ఉన్న ఎద్దు మాంస ముక్కల మీద పోపించాడట. అట్లా 3 మారు పోపించాడటండి. హల్లెలూయా. 3 మారు పోయించాడట. అప్పుడు పరిస్థితి ఎలాగుందంట, అదంతా జలమయమైపోయిందటండి. అదంతా జలమయమైపోయిందట. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన చిత్తానుసారముగా అది తెలుసుకో, బాగుపడతాం, ఇతరులు బాగు చేస్తాం. మనకంత శ్రద్ధ ఎక్కడ ఏడిచింది? అది చెప్తున్నాడు, శ్రద్ధగా విను, మనస్సు పెట్టు, దృష్టి మరల్చబాకు. తప్పించడానికి ఇటు అటు అటు ఇటు వాడు వేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా విను. కనబడదు దేవునికి మనకెంత శ్రద్ధ ఉందో. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, నాకెవ్వరి మీద ద్వేషం లేదు. అయితే ఆయన దగ్గర తీర్పులో కుడివైపా ఎడమవైపా, 2 అంటాడా పొండి అంటాడా? అందుకోసం చెప్తా, మీరు పొండి అని అనిపించుకోవద్దు, రండి అని అనిపించుకోవాలి. అదే నా బోధ. పొండి అన్నాడు అనుకోండి, ఇక యేసు ప్రభు కూడా ఏం చేయలేడు. యేసు ప్రభుడు ఏం చేయలేడు. ఇప్పుడు వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. నిన్ను నన్ను నేను మీకేం చేశానో ఎప్పుడైనా చదివారా? చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో వాక్యాన్ని నేర్చుకోండి, తెలుసుకోండి. తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అహంకారంగా తెలుసులేని ఉండబాకండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో, నేను చేసిన ప్రకారము మీరును చేయవలెనని. ఎవరు చేయాలా? ఎవరు చేయాలా? నేనేనా మీరు వద్దా చేశానా? ఏం చేశాను? చెప్పానండి యేసు ప్రభు. మనకి ఎంత అహంకారం ఉందో, ఎంత పొగరుందో, ఎంత నిర్లక్ష్యం ఉందో. జాగ్రత్త, అన్నిటినీ బయటికి లాగుతాడు ఆ రోజున. చెవియొగ్గి ఆలకించు నా మాట, చెవియొగ్గి నా మాట ఆలకించు అన్నాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా. మనం ఎవరికి మాదిరిగా? అక్కకి, అన్నకి, అంకుల్కి, ఆంటీకి, హాయ్ గారికి, అమ్మగారికి మాదిరిగా.
అంతేనా? మన బతుకులో దయచేసి అట్లా ఉండొద్దు. ఆఖరి నన్ను కూడా మీరేమి పొగడక్కర్లా, నన్ను గురించి చెప్పక్కర్లా. ఒకరోజు నన్ను గురించి చెప్పే దేవుడు నాకున్నాడు. ఆయన ఏం చెప్తాడు అనేది నా ఆశ. జాగ్రత్త. బాగు చేసి తిరిగి కట్టి ప్రత్యేకపరచి కట్టెలను క్రమముగా పేర్చి 4 తొట్ల నిండా నీళ్లు నింపి ముమ్మారు ఆ బలిపీఠం పోపించి అప్పుడు చేశారండి ప్రార్థన. మనకి ఎన్ని తెలుసా? ఏదో చేసేసాం ప్రార్థన, అంతేనా? చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. పద్దెనిమిదో అధ్యాయం 35వ వచనం. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని ఈ దినమున కనపరచుము. హల్లెలూయా. ఏదో కొంచెం జరగంగానే మనం ఎగిరెగిరి పడుతుంటామే. ఏమని ప్రార్థన చేశాడు? మనం కూడా చేస్తాం ఇట్లాగ. ముందు చేయాల్సినవి ఉన్నాయా? చెప్తున్నాడు. ఇవన్నీ నీ సెలవు చేత చేశానని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చూపించు. ఇప్పుడు మనం కూడా ఇలా చేస్తే మన వాళ్ళకు చూపించడా? చేతగా దానికి మనకి ఎన్ని ఉంటే అసలు మనకు తెలిసేగా ఎన్ని, ఎంత అతిశయమో, ఎంత నిర్లక్ష్యమో. జాగ్రత్త. ఈ దినమును చూపించు అన్నాడండి. తర్వాత ఏం జరిగింది అని, నా ప్రార్థన ఆలకింపు, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తెలియచేయుదువని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. అది ఎంతకాలం పట్టుద్దో తెలీదు. అప్పటిదాకా మనకు ఉండాల్సిన లక్షణాలు బాగు చేసుకుంటున్నామా? కట్టుకుంటున్నామా? సజీవంగా సమర్పించుకుంటున్నామా? క్రమంలో ఉన్నామా? ప్రత్యేకంగా ఉన్నామా? అయ్యా, నీ జీవపు జలంతో నన్ను నింపు, ఈ జీవజలాన్ని నేను అనేకులకి ఇవ్వాలి. ఇట్లాంటి ఎన్ని తెలుసా మనకి? తెలుసా? జాగ్రత్త.
సాతాను ఎక్కడ ఎవరిని ఎలా పడేయాలో వాడికి బాగా తెలుసు. అదే అన్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఇప్పుడు విన్నారా? తెలుసా? ఉన్నాడా? మనుషులకు కాదు, దేవునికి. నమ్మక ద్రోహులంగా ఉండద్దు. అదే అన్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తున్న వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎంత నమ్మకం! అర్థం చేసుకుందామండి, జాగ్రత్త పడదాం. ఆయన చిత్తానుసారముగా అన్నాడు. ఈరోజు చూపించయ్య, ఆకాశము నుంచి అగ్ని దిగి రావాలి. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ నేను నీ సెలవు చేత చేశానని తెలుసుకోవాలి. తర్వాత నువ్వే దేవుడు అని. ఇట్లాంటి ప్రార్థన మనకు తెలుసా మనకి? నువ్వే దేవుడివి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు చిన్న చెప్పిందంట. నయమాను వచ్చాడంట, రౌద్రంతో పోతుంటే దాసుడేదో అన్నాడంట, రథం దిగాడంట, యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడంట. ఇప్పుడు అంటున్నాడండి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరొక దేవుడు లేడు అని. ఇక్కడ ఏలియా, దేవా నువ్వే దేవుడు అని వీళ్ళు తెలుసుకోవాలి. అలా ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా. అలా నీ చిత్త ప్రకారం ప్రార్థన చేయటం మాకు నేర్పించయ్యా. అంత తేలిక అనుకుంటున్నారా? అంత సులువు అనుకుంటున్నారా? మనుషులు మెప్పించాలని, మనుషులు మెచ్చుకోవాలని కాదు. జాగ్రత్త పడతా చెప్పాడు. నువ్వే దేవుడు అని తెలుసుకోవాలి అని ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, హల్లెలూయా, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఇది నాన్న అంగీకరించిన మన ద్వారా ఇలాంటి గొప్ప కార్యం జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. నీ రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి మమ్మల్ని కొని నీ బిడ్డలుగా చేసుకుని నీ జీవవాక్యాన్ని మాకిచ్చి
నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి నిన్ను అంగీకరించిన మేము ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు నాయనా. కాబట్టి ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన దానిని మనకు అనుగ్రహించును అని చెప్పి ఏలియా ప్రవక్త దినాల్లో జరిగిన సంఘటనను మా ముందుకు తీసుకుని వచ్చి మాకు వివరించారయ్యా. కాబట్టి మాటలని మేము నెమరు వేసుకుంటూ మా హృదయంలో భద్రం చేసుకుంటూ ఆ దినాన ఏలియా ఎలా చేశాడో, నువ్వు ఏం చేశావో, మేము ఏమి చేయాలో గ్రహించి చేయటానికి శక్తి దయచేయండి. అక్కడ ఉన్న జనులందరూ కేకలు వేశారు, యెహోవాయే దేవుడు అని. ఈ కడవరి దినాల్లో కూడా మమ్మల్ని కూడా అలాగ వాడుకొనమని, నీవే దేవుడువని అంగీకరించడానికి మేము కూడా మాదిరిగా ఉండటానికి సహాయం చేయమని ఇక్కడ ఉన్న నీ బిడ్డల కొరకు, శబ్దయంత్రం ద్వారా విన్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడయుండి కుటుంబాలుగా యెహోవాయే దేవుడని తెలుసుకొని పరలోకంలో చేర్చబడటానికి మహిమ దాకా నడిపించబడునుగాక. ఆమేన్.